సత్సంబంధాలు కొనసాగాలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు విషస్. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. కంటోన్మెంట్లో గెలిపించి ప్రజలు మరొక సీటు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్లో గెలిపించారని చెప్పి సంతోషపడకు రేవంత్ అన్న. రేపు పొద్దున అసలైన ముందుంది ముసల పండుగ. నువ్వు రైతు రుణమాఫీ ఉన్నది, రైతు రుణమాఫీ ఆగస్టు లోపల మాఫీ చేస్తాను. రైతు రుణమాఫీ కనుక నువ్వు ఆగస్టు లోపల మాఫీ చేయకుంటే పరిస్థితులు చేయి దాటిపోతాయి. నీకు హైదరాబాద్ నుంచి ఒక మాంటే 10-15 సీట్లు రావచ్చు. యావత్ తెలంగాణలో ఖచ్చితంగా చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే తీర్పు ఎట్లుంటుంది తెలుసా? ఏదో సినిమాలు ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారు, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అట్లా బ్లాక్ అయిపోతుంది. కేసీఆర్కు బ్లాక్ కాదు కదా, అసలు మైండ్ లేకుండా అయింది. కేసీఆర్కు బ్లాక్ కాదు, మైండే లేకుండా అయిపోయింది. ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఖచ్చితంగా ఆగస్టు లోపలనే రైతు రుణమాఫీ చేసే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే అసలు అన్నావు కదా, కేసీఆర్ పరిస్థితి ఎట్లయిందో చూసిరుగా, సేమ్ అట్లయితుంది. కేబినెట్ కూర్పుపై కసరత్తు. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ హడావుడి. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ ఎన్డీఏ కసరత్తు. ఎన్డీఏ బీజేపీ ఎంపీల భేటీలో నేతగా మోడీ ఎంపిక. కీలక మంత్రి పదవులపై దృష్టి పెట్టిన టీడీపీ జేడీయూ. ఇది ఎట్లాగో వచ్చిందే ఇది. గవర్నర్ జస్టిస్ నజీర్తో ఎన్నికల సంఘాల అధికారుల భేటీ. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై జాబితా అందజేత. ఏపీలో ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో ఎమ్మెల్యేలు వాళ్ళ లిస్టు మొత్తం గవర్నర్కి, ఏపీ గవర్నర్కు అందజేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. రిజర్వేషన్ల వద్దు పేరుతో దుష్ప్రచారం. కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతోనే దెబ్బతిన్నాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా ఉంటాం. భవిష్యత్తులో తెలంగాణలో మరింత సత్తా చాటుతాం. ఏపీలో కూటమి గెలుపుతో మంచి రోజులు వచ్చాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. చెయ్యాలని కిషన్ అన్న, ఎట్లా నువ్వు చెప్పినవు కరెక్టే, కానీ క్షేత్రస్థాయిలో వెళ్తలేరు బీజేపీలో. క్షేత్రస్థాయిలో వెళితే తప్ప బీజేపీ మాత్రం బలపడదు. అది మాత్రం కన్ఫర్మ్ ఖచ్చితంగా. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఎంపికకే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ఎంపీలు. 99 స్థానాలు సాధించిన అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ. సిగ్గుపోతుంది, ఎవరికలా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఎందుకంటే 99 స్థానాలు ఏకపక్షంగా సంపాదించినవారంటే 545 స్థానాలలో 99 స్థానాలు ఏ వంతు, అక్కడ ఏ పర్సెంట్ అనేది కూడా ఒకసారి మీరు రాహుల్ గాంధీ గమనించుర్రి. మీరు ఎప్పుడు మేము కోరుకున్నది ఒకటే, మీరు ఇలాంటి వ్యాఖ్యలు, ఇది భారత్ మాత కోనే అన్నరా, ఆ కోనే అనేది భారతీయులే చూపించారు నీకు. సో నిన్ను జీవితాంతం కూడా ప్రతిపక్ష హోదాలో కూర్చుంటబెట్టడానికి కూడా హిందువులు మాత్రం వెనుకపోరు. ఎవరైనా వెనుకకు పోతుండొచ్చు, కానీ హిందువులు మాత్రం వెనుకపోరు. మన ఈడనేమో వాళ్ళు హిందుగాలు పొందుగాలని జై శ్రీరామ్ అంటే అన్నం పెడతారని, మరి అన్నం పెట్టిందా పెట్టలేదా వాళ్ళకి తెలియాలి. అటువంటి పరిస్థితులు కనుక దాపురిస్తే ఇట్లే జీవితాంతం ప్రతిపక్షంగా పోదనే. ఎప్పటికి కూడాను ఇక మళ్ళీ ఏదైనా ప్రతిపక్షం నుంచి మిత్రపక్షం పోతా అని కూడా అనుకోకు, అట్లే ఉంటాయి పరిస్థితులు. ప్రక్షాళన దిశగా బీజేపీ. పార్టీ అధ్యక్షుడు నడ్డాను తప్పించే ప్రయత్నం. కొత్త అధ్యక్షుడి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక్కడ మహారాష్ట్ర అనుకుంటా, మహారాష్ట్రదే బీజేపీలో ప్రక్షాళన చేపట్టారు. కొత్త అధ్యక్షుడి రేసులో శివరాజ్ సింగ్ను నియమించే అవకాశం ఉంది. సో ఇక మేడిగడ్డలో గ్రౌటింగ్ పనులు. 85 గేట్లకు గాను గతంలో 78 గేట్లు ఎత్తివేత. 7వ బ్లాక్లో 18, 19 పియర్ల వద్ద పనులను కొనసాగింపు. 17వ గేటు ఎత్తేందుకు ప్రయత్నాలు. 21 గేట్లు లేకపోవడంతో కట్ చేస్తున్న అధికారులు. కేసీఆర్ కాక చేసిన మోసం ఇవాళ ఏడికొచ్చిందో చూడు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం పరిస్థితులు దయనీయంగా మారినాయి. ఇప్పుడు రైతులు కాల్వల కింద పంటలు వేసుకునేది, ఈ వర్షాకాలం పంటలు. అటువంటిది ఇవాళ ఉన్న గేట్లు తెరిచినాక నీళ్ళని పోయినాక రైతులు పంటలు ఎట్లా వేసుకుంటారు, రైతులు ఎట్లా బాగుపడతారు? ఈ పరిస్థితులు కేసీఆర్ కాకే. అబ్బో,
అబ్బా ఇవి బాగుంటుంది, ఈ పత్రిక సూపర్ ఉంటుంది. ఈ పత్రిక చదవాలంటే కూడా జోష్ వస్తుంటుంది. ఎందుకంటే ఇందులో ఏముండదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏముండే అని అంటే మేము రాజ్యం బాగున్నది, ఇది రామరాజ్యం నడుస్తుంది, రామరాజ్యంలో రాముడు సీత లక్ష్మణుడు అందరు ఉన్నారు, మన ఎవరు రావణాసురుణ్ణి హతం చేసినాము అని చెప్పేసి చెప్పుకునే పత్రికల లేదని ఉంది అని అంటే ఇది ఒకటే పత్రిక. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఇగో కాంగ్రెస్కే వేస్తుంది. ఇడుదుడు ఇంత పెద్దది వేసేసింది. అప్పుడు ఎందుకు వేయలేకపోయింది పత్రిక? ఏవేసింది? రైతు భరోసా ఏది? నువ్వు అంత సొక్కంగా ఇచ్చినట్టు వీళ్ళని తిట్టుడు. మళ్ళా బుద్ధి ఉండాలి కేసీఆర్. ఈ పత్రికలకి అసలు ఇలా రాస్తోళ్ళు మనసు చంపుకొని రాస్తున్నారు. ఇలా మొత్తం కంప్లీట్ మనసు చంపుకొని రాతలు రాయాలి ఇవి. ఒక జర్నలిస్ట్గా పనిచేసి మళ్ళా ఒక మంచి ఆత్మాభిమున్న ఉన్న జర్నలిస్ట్ అయితే ఈ నమస్తే తెలంగాణలో పనిచేయదు. బిచ్చం ఎత్తుకొని అన్న కూర్చోవాలన్నా గుళ్ళకాడ, కానీ ఈ ఇండ్లనైతే పనిచేయదు. ఎందుకు అని అంటే మొత్తం ఇలా పనిచేయాల్సింది ఏంటి అని అంటే ఆత్మాభిమానం చంపుకొనే పనిచేయాలి. అగో ఇద్దరిని హతమార్చిన బీజేపీ నేత, వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు తొలగించారని దారుణం, కడతాల్లో దారుణ ఘటన. ఇక వీళ్ళేనట ఇంతకుముందు చేసింది మనం చదివిన వార్త. కానీ ఇద్దరిని హతమార్చిన బీజేపీ నేత, వాట్సాప్ గ్రూపు ఫోటోలో తొలగించారని దారుణం. బుద్ధి ఉండాలి మీ అమ్మ. బదిలీల బుగులు, రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం. ఎక్కడికక్కడ స్తంభించిన పాలన, ఫైళ్లు ముట్టుకొని అధికారులు ప్రభుత్వంలో మారడంతో గతంలోనే ఓసారి సమూల మార్పులు, ఆపై వరుస ఎన్నికల దరిమిలా సీరియస్గా తీసుకొని సర్కార్ తాజాగా కోడుమూయడంతో మళ్లీ మార్పులకు రంగం సిద్ధం. 6 నెలల్లో రెండోసారి భారీ బదిలీలతో యంత్రాంగం బొంబేలు. సాగు సీజన్ పాఠ్యాంశాల పునఃప్రారంభం సమయంలో సందిగ్ధత. ఇవన్నీ ఇప్పుడు ఏముంటుందంటే ఈ పత్రిక పరిస్థితి ఎట్లుంటుందంటే మా ఇంట్లో ఎవరిదైనా శుభకార్యం అవుతుందో మన ఇంట్లో డీజేనే ఉంటే మన ఇంట్లో డీజేనే పెట్టుకుంటాం, కానీ పక్కింటో డీజే తీసుకురాం చూడు, అవి ఆ టైప్లో ఉంటుంది ఈ పత్రిక పరిస్థితి. అట్లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మోదీ సంకీర్ణ సెగ, ప్రభుత్వ ఏర్పాటు కాకముందే ఎన్డీఏలో కూటమిలో కాక మొదలు అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలన్న భాగస్వామ్య పక్షాలు, జేడీయూ ఎల్జీపీ కన్వీనర్ పోస్ట్ డిమాండ్ చేస్తున్న టీడీపీ. ఇప్పుడు ఏ పత్రికలు కూడా మోడీకి సంకీర్ణ సెగ అని రాలేదు, ఏ పత్రికలో రాలేదు. సో నమస్తే తెలంగాణలో ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి అపోజిటే వీళ్ళు కాబట్టి ఇస్తాడు, అందులో ఎలాంటి డౌటే లేదు. ఇంట్లో వచ్చే వార్తలన్నీ ఎట్లొస్తాయనంటే మేము శుద్ధపూసలము, మిగతాళ్ళంతా బేకారే. అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు బేకారే, మేమే శుద్ధపూసలం, మేము కరెక్ట్. ఇగో ఇది పేపర్ లెక్క. గ్రూప్ 1 పరీక్షకు 897 కేంద్రాలు, హాజరు కానున్న 4.3 లక్షల మంది అభ్యర్థులు. నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్, ఒక పోలీస్ అధికారి, 20 కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్. పరీక్షల ఏర్పాట్లపై సిఎస్ మీడియా వీడియో కాన్ఫరెన్స్లో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడి. మరి మీరు ఉన్నప్పుడు ఏమేసిర్రు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, మన ఏం చేసిర్రు అనేది మీరు కూడా ఆలోచన చేసుకోరు ఒకసారి. అప్పుడైనా మీకు ఏమైనా అర్థమైతే అవుతుండొచ్చు. బర్డ్ ఫ్లూతో తొలి మరణం, మెక్సికో దేశస్థుడి మృతి. H5N2 వైరస్ల వల్లనేనని WHO నిర్ధారణ. మళ్ళీ ఏందో పాడైనట్టుంది, జర జాగ్రత్తగా ఉండరు. బర్డ్ ఫ్లూతో తొలి మరణం. కంగనా చెంపచెళ్ళు, చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కొట్టిన మహిళా కానిస్టేబుల్. గతంలో రైతుల ధర్నాను అవమానించినందుకే కొట్టా నిందితురాలు. పంజాబ్లో ఉగ్రవాదం పెరిగింది, కొత్త ఎంపీ. అయితే కంగనా రనౌత్ని మన చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఒక మహిళా కానిస్టేబుల్ కొట్టిందట. ఎందుకు కొట్టినావు అని అడిగితే, ఇంతకుముందు రైతులను అవమానించినందుకే నిన్ను కొట్టినా అని క్లారిటీ ఇచ్చింది. ఇంకా నయము చెప్పుతోటి కొట్టలే, ఇంకా చెంప చెల్లుమనిపించింది, చెప్పుతోటి కొట్టలే. ఇగో ఇట్లాంటి పరిస్థితులు దాపురించుకోకుండా చూసుకోండి. రాజకీయ నాయకులే కానీ, సినిమా వాళ్ళే కానీ, అధికారులే కానీ. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఎద్దు ఏడిస్తే వ్యవసాయం ఏడుస్తుంది, రైతు ఏడిస్తే రాజు ఏడుస్తాడు. దయచేసి ఇది గమనించుకోవాలి. వచ్చింది
భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచనలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు. వెన్నుపోటు పొడిచిన వారిని ఉపేక్షించొద్దు, కఠినంగా వ్యవహరించాల్సిందే. ముఖ్య నేతలు, దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసిన కేసీఆర్ భరోసా. ఇక ఇప్పుడు ఎట్లుంటుందంటే కేసీఆర్ కథ, కేసీఆర్ది ఎట్లుంటుందంటే సిచ్యువేషను, ఇంతకుముందు 9 ఏళ్ళ పరిపాలనలో ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్, ఇంతే ఉండే కేసీఆర్ రెండే. డెస్టినేషన్ ప్రగతి భవన్, డెస్టినేషన్ అరైవల్ డిపార్చర్, అరైవల్ డిపార్చర్, ఈ రెండే ఉండే. సో ఈ రెండిటికి రెండు క్లియర్ అయిన తర్వాత ఇప్పుడైనా నేను ఆడిపోతున్నా ఈడిపోతున్నా, అటు వస్తున్నా ఇటు వస్తున్నా అని రైతులతోటి కూర్చోవడము, రైతులతోటి మాట్లాడడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినా ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలు నమ్మే స్థితిలో మాత్రం లేరు. ఎందుకు లేరు అని అంటే, నువ్వు ఏడనన్నా పక్క గుడిసె ఓటలకు పోయి ఛాయ్ తాగుడు, లేకుంటే రైతు ఇంట్లోకి పోయి అన్నం తినుడు, ఇవన్నీ ఎవ్వి చేసినా నమ్మరు కేసీఆర్ నిన్ను. అయిపోయింది నీ చరిత్ర అనేది, ముగింపు పలికిరు, నీ చరిత్రకే ముగింపు పలికిరు. ఒకవేళ టీఆర్ఎస్లో కొత్త లీడర్ కానీ కొత్త లీడర్షిప్ కానీ వస్తే తప్ప ఏమి చేసినా ఏం కాదు. మమ్మల్ని అన్నారు, లోక్సభ మీరు గన్ని సీట్లు చెప్తున్నారు ఏందన్న, కేసీఆర్ ఏడికి పడతాడికి పోతే పిచ్చి జనాలు ఉష్క వస్తే రాలని పబ్లిక్ అన్నారు. నేను అన్నాం, అది అట్లనే ఉంటుంది లెక్క, అది సముద్రంలాగా వస్తుంది అంటే ఏమి కనిపించేది, అందులో ఇసుక రేణులు వస్తాయి, చిన్న చిన్న గనేటరాలు వస్తాయి, కంకర ముక్కలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ వీట్లకు కొట్టుకపోయినట్టే కేసీఆర్ మళ్ళీ దొరకడని చెప్పినాం. అదే మళ్ళీ పునరావృతమైంది. 7 ఎక్కడ కూడా ఖాతా తెరవలేదు, బ్యాలెన్స్ రాలేదు. దిశ చూద్దాం. ఇక ఇప్పుడు ఇది దిశ అనేది ఇక వీళ్ళదే కాబట్టి, నామినేటెడ్ సెలక్షన్స్ 54 పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు. వర్క్ అవుట్ చేస్తున్న అధికారులు, గతంలో 37 పోస్టుల ఉత్తర్వులో చేంజ్. మంత్రుల చాంబర్లకు ఆశావోల చెక్కలు, సీఎం రేవంత్ నివాసం వద్ద హడావుడి. అయితే ఆయన ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి, ఆగస్టు వరకు ఒక బీసీ బిడ్డను మంత్రిగా చేస్తా అని చెప్పేసి గత ఎన్నికల్లో, మన లోక్సభ ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. అదే తీరున ఆగస్టులో మళ్ళా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది చూడాలి. నేడు ఎన్డీఏ ఫస్ట్ మీటింగ్, పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహణ, ప్రభుత్వ ఏర్పాటు అంశంపైనే ప్రధాన చర్చ. హాజరు కానున్న కొత్త ఎంపీలు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తొలి సమావేశం. తెలంగాణకు బీజేపీ ప్రత్యామ్నాయం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హస్తినాకు బీజేపీ ఎంపీలు. ఇది వచ్చిందే. కేటీఆర్ రిజైన్ ప్లీజ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి, ఎన్నికల్లో వరుస ఓటములకు బాధ్యత వహించండి. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్. చూసుకో ఎట్లా వచ్చింది చూడు, కేటీఆర్ పరిస్థితి ఏమొచ్చింది, ఎంత దారుణంగా వచ్చింది చూసుకో. ఎందుకంటే నిన్ను నీ కార్యకర్తలే నమ్ముతలేరు ఈరోజు. అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారినావు ఒకసారి నువ్వు అర్థం చేసుకో. లేకుంటే ఒక గుండె మీద చేసుకొని నీది నువ్వు ఆలోచన చేయి. ఎందుకు అనంటే ప్రజలకు మనం మంచి పాలన అందించినప్పుడు ఖచ్చితంగా